హాయ్, దిస్ ఇస్ అనూహ్య, స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్, నిజామాబాద్. సో నేను చేసిన సర్వేలో స్క్రీన్ డిపెండెన్సీ పైన అడిగిన క్వశ్చన్స్లో నాకు ఎక్కువగా వచ్చిన ఆన్సర్ ఏంటంటే, పిల్లలకి ఎందుకు మీరు స్క్రీన్ మొబైల్ కానీ టీవీ కానీ ఇస్తున్నారు, టాయ్స్ ఇవ్వచ్చు కదా, లేదా ఏదైనా కిచెన్ ఐటమ్స్ ఇవ్వచ్చు కదా, ఇలాంటి ఇవ్వకుండా ఎందుకు స్క్రీన్ ఇస్తున్నారు అన్నప్పుడు పేరెంట్స్ ఎక్కువగా ఇచ్చిన ఆన్సర్ ఏంటి అంటే, మెస్సీ, పిల్లలు బాగా మెస్సీగా చేస్తారు, అవన్నీ డర్టీగా చేయడం వల్ల మళ్ళీ మేము సర్దుకోవాల్సి వస్తుంది. సో అందుకనే మేము టాయ్స్కి బదులుగా మొబైల్ ఇస్తున్నాం. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు హ్యాండిల్ అ చైల్డ్ విత్ మొబైల్ అంటున్నారు. ఓకే, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. మీరు ఒక ఏరియా క్రియేట్ చేయడానికి, లైక్ ఒక ప్లే ఏరియా క్రియేట్ చేయడానికి, వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ అన్ని అరేంజ్ చేయడానికి మీకు హార్డ్లీ 2 minutes టైం పడుతుంది. అండ్ మీరు అరేంజ్ చేసిన మెటీరియల్తో మీ పిల్లలు ఆడుకోవడానికి 20 to 25 minutes స్పెండ్ చేస్తారు దాంతో. అండ్ ఇన్ యోర్ ప్రజెన్స్ మీరు కూడా వాళ్ళతో పాటు ఆడితే ఇంకొక 10-15 minutes ఎక్స్టెండ్ చేయగలుగుతారు ఆ టైమింగ్ని. అండ్ దెన్ క్లీనప్ టైంకి 5 to 10 minutes మ్యాక్సిమం. 10 minutes కన్నా ఎక్కువైతే పట్టదు కదా మీకు క్లీనింగ్కి. అండ్ ఆల్వేస్ క్లీనింగ్ చేసేటప్పుడు క్లీనప్ టైంలో యూ షుడ్ టేక్ యువర్ చైల్డ్స్ హెల్ప్. పిల్లల్ని అడగండి, ఇద్దరం కలిసి క్లీనప్ చేద్దాము అని చెప్పండి. దెన్ యువర్ చైల్డ్ విల్ లిజన్ టు యూ. జస్ట్ గ్రాస్గా చూస్తే 2 minutes అరేంజ్మెంట్స్కి, 20 to 25 minutes ఫర్ ప్లే టైం, 5 to 10 minutes ఫర్ క్లీనింగ్. ఇలా మీరు ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నారంటే మీరు మీ పిల్లలకి ఎలాంటి స్క్రీన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కసారి నేను చెప్పిన ఈ ఫార్ములా ఫాలో అయ్యి చూడండి, మీకే తెలుస్తుంది స్క్రీన్ అవసరం లేదు పిల్లలకి. ఎంత బాగా పిల్లలు ఆడుకోవచ్చు, పిల్లలతో మనం ఉంటే ఇంకా ఎంత బాగా ఆడుకోవచ్చు, ఎంతసేపు వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయొచ్చు. ఒక్కసారి చూడండి, స్క్రీన్ అనేది రెడ్యూస్ చేయండి అండ్ ట్రై టు అవాయిడ్ స్క్రీన్.